ఓం శాంతి 18-11-2024 మధురమైన పిల్లలు, తండ్రి అవినాశీ వైద్యుడు. వారు ఒకే మహామంత్రంతో మీ దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు. ప్రశ్న: మాయ మీ మధ్య విఘ్నాలెందుకు కలిగిస్తుంది? ఏదైనా కారణం తెలపండి. జవాబు: 1. ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా అతిపెద్ద గ్రాహకులు. దాని వ్యాపారం సమాప్తమైపోతుంది, అందుకే విఘ్నాలు కలిగిస్తుంది. 2. అవినాశీ వైద్యుడు మీకు మందిచ్చినప్పుడు మాయారోగం బయటకు వస్తుంది, అందుకే విఘ్నాలు చూసి భయపడకూడదు. మన్మనాభవ మంత్రంతో మాయ పారిపోతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. మనుషులు మనశ్శాంతి మనశ్శాంతి అంటూ హైరాణ పడుతూ ఉంటారు. రోజూ ఓం శాంతి అని అంటారు కూడా, కాని దాని అర్థాన్ని అర్థం చేసుకొని కారణంగా శాంతిని యాచిస్తూనే ఉంటారు. నేను ఒక ఆత్మను, అనగా నేను సైలెన్స్ అని అంటారు కూడా. మన స్వధర్మం సైలెన్స్. మరి స్వధర్మమే శాంతి అయినప్పుడు ఇక అడగడమెందుకు? అర్థం చేసుకొని కారణంగా ఇక అడుగుతూనే ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీరు అర్థం చేసుకున్నారు. కాని రావణుడు మామూలుగా మొత్తం ప్రపంచానికి మరియు విశేషంగా భారత్కు శత్రువు అని, అందుకే రావణుణ్ణి కాలుస్తూ ఉంటారని కూడా వారు అర్థం చేసుకోరు. మనుషుల్నెవరినైనా ప్రతి సంవత్సరము కాలుస్తారా? రావణుణ్ణైతే జన్మజన్మాంతరాలు కల్పకల్పాంతరాలు కాలుస్తూ వచ్చారు. ఎందుకంటే అతడు మీకు చాలా పెద్ద శత్రువు. పంచవికారాల్లో అందరూ చిక్కుకుంటారు. జన్మే భ్రష్టాచారంతో జరుగుతుంది కావున ఇది రావణరాజ్యమైనట్లు. ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉంది. దీనికి నిమిత్తమెవరు? రావణుడు. దుఃఖం ఏ కారణంగా లభిస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. ఈ రాజ్యమే రావణుడిది. అందరికన్నా పెద్ద శత్రువు ఇతడే. ప్రతి సంవత్సరము ఇతడి దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు. దుఃఖం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద సాధు సన్యాసులు, మహాత్ములు, రాజులు మొదలైన వారున్నారు. కాని ఒక్కరికి కూడా తెలియని విషయమేంటంటే రావణుడు మన శత్రువు, అందుకే అతన్ని ప్రతి సంవత్సరము కాలుస్తున్నాము మరియు వేడుక జరుపుకుంటున్నాము అని. రావణుడు మరణించాడు మరియు మేము లంకకు యజమానులుగా అయ్యాము అని భావిస్తారు. కాని అలా యజమానులుగా అవ్వరు. ఎంత ధనం ఖర్చు చేస్తారు? తండ్రి అంటారు, మీకు ఎంతో లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను, దాన్నంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? దసరా సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. రావణుణ్ణి హతమార్చి లంకను దోచుకుంటారు. కాని రావణుణ్ణి ఎందుకు కాలుస్తున్నారు అన్నది ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయంలో అందరూ ఈ వికారాల జైలులో పడి ఉన్నారు. అర్ధకల్పం రావణుణ్ణి కాలుస్తారు, ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. రావణుని రాజ్యంలో మేం చాలా దుఃఖితులుగా ఉన్నామని అర్థం చేసుకుంటారు కూడా. సత్యుగంలో ఈ పంచవికారాలు ఉండవని, అక్కడ ఈ రావణుణ్ణి కాల్చడం మొదలైనవేవీ ఉండవని అర్థం చేసుకోరు. వారినడగండి, ఇవన్నీ ఎప్పటినుండి జరుపుకుంటూ వచ్చారు అని. ఇవైతే అనాదిగా నడుస్తూ వస్తున్నాయని చెప్తారు. రక్షాబంధనం ఎప్పటినుండి ప్రారంభమైంది అని అడిగితే అనాదిగా నడుస్తూ వస్తుందని చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మనుషుల బుద్ధి ఎలా అయిపోయింది? జంతువులుగానూ లేరు, మనుషులుగానూ లేరు. ఎందుకూ పనికిరాని వారుగా ఉన్నారు. స్వర్గం గురించి ఏమాత్రమూ తెలియదు. భగవంతుడు ఇదే ప్రపంచాన్ని తయారు చేశారని భావిస్తారంతే. దుఃఖంలో మళ్లీ భగవంతుణ్ణి తలుచుకుంటారు. ఓ భగవంతుడా, ఈ దుఃఖాల నుండి విడిపించండి అని. కాని కలియుగంలోనైతే సుఖవంతులుగా అవ్వలేరు.
దుఃఖాన్నైతే తప్పకుండా అనుభవించాల్సిందే, మెట్లు దిగాల్సిందే. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచ అంతిమం వరకు గల అన్ని రహస్యాలను తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లల వద్దకు వచ్చినప్పుడు తండ్రి చెప్తారు, ఈ దుఃఖాలన్నింటికీ ఒక్కటే మందు. వారు అవినాశీ వైద్యుడు కదా. 21 జన్మల కొరకు అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసేస్తారు. ఆ వైద్యులైతే స్వయము రోగగ్రస్తులుగా అయిపోతారు. వీరైతే అవినాశీ వైద్యుడు. దుఃఖం కూడా అపారంగా ఉంది, సుఖం కూడా అపారంగా ఉంది అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అపారమైన సుఖాన్ని ఇస్తారు. అక్కడ దుఃఖపు నామరూపాలుండవు. సుఖవంతులుగా అయ్యేందుకే మందు ఉంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పావనులుగా సతోప్రధానులుగా అయిపోతారు. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఆ తర్వాతిక సుఖమే సుఖముంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటూ ఉంటారు. అర్ధకల్పం కొరకు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆత్మ మరియు జీవం ఇది రెండింటి ఆట. నిరాకార ఆత్మ అవినాశి మరియు సాకార శరీరం వినాశి. ఇది వీటి ఆట. ఇప్పుడు తండ్రి అంటారు, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడిక మేము తిరిగి వెళ్ళాలి అని భావించండి. పతితులైతే వెళ్లలేరు. అందుకే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే సతోప్రధానులుగా అయిపోతారు. తండ్రి వద్ద మందు ఉంది కదా. మాయ విఘ్నాలు తప్పకుండా కలిగిస్తుంది అన్నది కూడా చెప్తున్నాను. మీరు రావణుడి గ్రాహకులు కదా. తన గ్రాహకులు వెళ్ళిపోతుంటే అది తప్పకుండా కంగారు పడుతుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది చదువు, ఇది మందేమీ కాదు. స్మృతి యాత్రే మందు. ఒక్క మందుతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అది కూడా ఒకవేళ నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థం చేస్తే అప్పుడు దూరమవుతాయి. భక్తి మార్గంలో ఇలాంటి వారెంతోమంది ఉన్నారు. వారి నోరు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక మంత్రాన్ని రామనామాన్ని జపిస్తూనే ఉంటారు. ఇన్నిసార్లు మీరు రోజూ జపించాలి అని వారికి గురువు ద్వారా మంత్రం లభించింది. దానిని రామనామమాల జపించడం అంటారు. దీనినే రామనామదానం అంటారు. ఇటువంటి సంస్థలు ఎన్నో తయారయ్యాయి. రామ రామ అని జపిస్తూ ఉంటే ఎవరూ కొట్లాట్లు మొదలైనవేవీ చెయ్యరు. బిజీగా ఉంటారు. ఎవరైనా ఏమైనా అన్నా కానీ జవాబివ్వరు. చాలా కొద్దిమందే ఇలా చేస్తారు. కాని ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తున్నారు, రామా రామా అని నోటి ద్వారా అననక్కర్లేదు. ఇది అజపాజపం. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి అంటారు, నేను రాముణ్ణేమీ కాను. రాముడు త్రేతాయుగపు వారు. అతని రాజ్యం ఉండేది, అతన్ని జపించేదేమీ లేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గంలో ఇవన్నీ స్మరిస్తూ పూజలు చేస్తూ మీరు మెట్లు కిందకు దిగుతూనే వచ్చారు. ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనవి. ధర్మయుక్తమైన వారైతే ఒక్క తండ్రే. వారు కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది తికమకదారుల ఆట. ఏ తండ్రి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేసినట్లయితే ఇక ముఖం మెరుస్తూ ఉంటుంది. సంతోషంలో ముఖం వికసిస్తుంది. ముఖంపై చిరునవ్వు వస్తుంది. మీకు తెలుసు, తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఈ విధంగా అవుతాము. అర్ధకల్పం కొరకు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. తండ్రి ఏదో కృప చూపిస్తారని కాదు, అలా కాదు. అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా సతోప్రధానంగా అయిపోతాము. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులు. వారెంత హర్షితముఖులుగా ఉన్నారు. అలా తయారవ్వాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే లోపల సంతోషం కలుగుతుంది.
మనం మళ్లీ విశ్వాధిపతులుగా అవుతాము అన్న సంతోషం కలుగుతుంది. ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలే మళ్లీ మీతో పాటు వస్తాయి. తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయంలో మాయ మిమ్మల్ని హైరాణపరుస్తుంది. మీ స్మృతిని మరిపింపజేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది. సదా ఇలా హర్షితముఖులుగా ఉండలేరు. తప్పకుండా ఏదో ఒక సమయంలో గుటకలు మింగుతారు. మనుషులు రోగగ్రస్తులుగా అయినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయండి అని చెప్తూ కూడా ఉండొచ్చు. కాని శివబాబా ఎవరు అన్నది ఎవరికి తెలియనప్పుడు ఇక ఏమని భావిస్తూ స్మృతి చేయాలి, ఎందుకు స్మృతి చేయాలి? పిల్లలైన మీకైతే తెలుసు, తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతాము అని. దేవీ దేవతలు సతో ప్రధానులు కదా, దానిని దైవీ ప్రపంచమనే అనడం జరుగుతుంది. దానిని మనుష్య ప్రపంచమనరు. మనుషులు అన్న పేరే ఉండదు. ఫలానా దేవత అంటారు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం, ఇది మనుష్య ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రిని జ్ఞానసాగరుడు అంటారు. తండ్రి అనేక రకాల వివరణ ఇస్తూ ఉంటారు. అయినా చివర్లో మహామంత్రాన్ని ఇస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానులుగా అయిపోతారు మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కల్పపూర్వం కూడా మీరు దేవీదేవతలుగా అయ్యారు. మీ ముఖం దేవతల వలె ఉండేది. అక్కడ ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడేవారు కాదు. అసలు అటువంటి పనులేవి అక్కడ జరగవు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం, ఇది మనుష్య ప్రపంచం. తేడా ఉంది కదా. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దైవీ ప్రపంచం ఉండి లక్షల సంవత్సరాలు అయిపోయిందని మనుషులు భావిస్తారు. ఇక్కడైతే ఎవరినీ దేవతలని అనలేరు. దేవతలైతే స్వచ్ఛంగా ఉండేవారు. మహానాత్మలు అని దేవీదేవతల్నే అంటారు. అలా మనుషుల్నెప్పుడూ అనలేరు. ఇది రావణుడి ప్రపంచం. రావణుడు చాలా భారీ శత్రువు. ఇతని వంటి శత్రువు ఇంకెవ్వరూ ఉండరు. ప్రతి సంవత్సరము మీరు రావణుణ్ణి కాలుస్తారు. అతడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. అతడు మానవ మాతృడేమీ కాదు. ఇవి పంచవికారాలు. అందుకే దీనిని రావణ రాజ్యం అంటారు. ఇది పంచవికారాల రాజ్యం కదా. అందరిలోనూ పంచవికారాలున్నాయి. ఇది దుర్గతి మరియు సద్గతి యొక్క ఆటగా రచింపబడి ఉంది. ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయం మొదలైన విషయాల గురించి కూడా తండ్రి అర్థం చేయించారు. అలాగే దుర్గతి గురించి కూడా అర్థం చేయించారు. మీరే ఉన్నతిలోకి పైకెక్కుతారు, మళ్లీ మీరే కింద పడిపోతారు. శివ జయంతి కూడా భారత్లోనే ఉంటుంది. రావణ జయంతి కూడా భారత్లోనే ఉంటుంది. అర్ధకల్పం దైవీ ప్రపంచం ఉంటుంది. లక్ష్మీనారాయణుల సీతారాముల రాజ్యం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు. మహిమంతా మీదే. నవరాత్రుల్లో పూజ మొదలైనవన్నీ మీవే జరుగుతాయి. మీరే స్థాపన చేస్తారు. శ్రీమతంపై నడిచి మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తారు. కావున శ్రీమతంపై పూర్తిగా నడవాలి కదా. నంబర్వారుగా పురుషార్థం చేస్తూ ఉంటారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయమేదీ లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఈ పురుషోత్తమ సంగం యుగం పూర్తిగా వేరు. పాత ప్రపంచపు అంతిమం, కొత్త ప్రపంచపు ఆది. తండ్రి పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకే వస్తారు. మీకు వారు ఎంతగానో అర్థం చేయిస్తారు, కానీ మర్చిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. భాషణ చేసిన తర్వాత గుర్తుకొస్తుంది, ఈ విషయాలు అర్థం చేయించాల్సిందే అని. ఖచ్చితంగా కల్పకల్పము ఏ విధంగా స్థాపన జరిగిందో అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పదవిని పొందారో వారు అదే పదవిని పొందుతారు. అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు.
ఉన్నతోన్నతమైన పదవిని పొందేవారు కూడా ఉన్నారు, అలాగే తక్కువలో తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో వారు మున్ముందు ఎంతో అర్థం చేసుకోగలుగుతారు. వీరు షావుకార్ల దాసీగా అవుతారని, వీరు రాజ్యవంశంలోని దాసీగా అవుతారని, వీరు గొప్ప షావుకారుగా అవుతారని. అటువంటి వారిని అప్పుడప్పుడు రాజ్య పరివారంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అందర్నీ ఆహ్వానించరు. అందరూ వారి ముఖాలను చూడలేరు కదా. తండ్రి కూడా బ్రహ్మముఖం ద్వారా అర్థం చేయిస్తారు. అందరూ సమ్ముఖంగా కూర్చుని చూడలేరు. మీరిప్పుడు సమ్ముఖంగా వచ్చారు, పవిత్రంగా అయ్యారు. అపవిత్రులెవరైతే ఇక్కడికొచ్చి కూర్చుంటారో వారు ఎంతో కొంత వింటే దేవతలుగా అవుతారు. అయినా ఎంతో కొంత వింటే దాని ప్రభావము పడుతుంది. వినకపోతే ఇక రానే రారు. ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఈ ఒక్క మంత్రంతోనే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మన్మనాభవ అని తండ్రి అంటారు. మళ్లీ టీచర్గా అయి మధ్యాజీభవ అంటారు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. ముగ్గురు గుర్తున్నా సరే చాలా హర్షితముఖ అవస్థ ఉంటుంది. తండ్రి చదివిస్తారు, మళ్లీ తండ్రే తమతో పాటు తీసుకువెళ్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. భక్తి మార్గంలోనైతే తండ్రి గురించి ఎవరికీ తెలియనే తెలీదు. కేవలం ఇంతమాత్రం తెలుసు, వారు భగవంతుడు, మనమందరము సోదరులము. తండ్రి నుండి ఏం లభిస్తుంది అన్నదేమీ తెలీదు. మీరిప్పుడు అర్థం చేసుకుంటారు, తండ్రి ఒక్కరే, వారి పిల్లలమైన మనమంతా సోదరులము. ఇది అనంతమైన విషయం కదా. వారు పిల్లలందరికీ టీచర్గా అయి చదివిస్తారు. మళ్లీ అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తిరిగి తీసుకువెళ్తారు. ఈ చీచీ ప్రపంచం నుండి తిరిగి వెళ్ళాలి. కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తారు. ఎవరెవరైతే యోగ్యులుగా అవుతారో వారు సత్యుగంలోకి వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ అవస్థను సదా ఏకరసంగా మరియు హర్షితముఖంగా ఉంచుకునేందుకు తండ్రిని, టీచర్ను మరియు సద్గురువును ముగ్గురిని స్మృతి చేయాలి. ఇక్కడి నుండే సంతోషపు సంస్కారాలు నింపుకోవాలి. వారసత్వపు స్మృతితో ముఖం సదా మెరుస్తూ ఉండాలి. రెండవ పాయింట్, శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేసి సేవ చేయాలి. పంచవికారాల్లో ఎవరైతే చిక్కుకుపోయారో వారిని బయటకు తీయాలి. తమ స్వధర్మం యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము. సర్వుల పట్ల తమ దృష్టిని మరియు భావనను ప్రేమతో కూడిందిగా ఉంచుకునే సర్వులకు ప్రియమైన ఫరిష్తా భవ. స్వప్నంలోనైనా ఎవరి వద్దకైనా ఫరిష్తా వస్తే ఎంత సంతోషిస్తారు. ఫరిష్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. హద్దులోని ప్రియమైనవారు కాదు, అనంతంలో ప్రియమైనవారు. ఎవరైతే ప్రేమనిస్తారో వారికే ప్రియమైనవారు కాదు, సర్వులకు ప్రియమైనవారు. ఎవరు ఎటువంటి ఆత్మైనా కాని మీ దృష్టి, మీ భావన ప్రేమతో కూడిందిగా ఉండాలి. అటువంటి వారినే సర్వులకు ప్రియమైనవారు అంటారు. ఎవరైనా అవమానించినా లేక ద్వేషించినా సరే వారి పట్ల ప్రేమ మరియు కళ్యాణ భావన ఉత్పన్నమవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశులై ఉన్నారు. స్లోగన్. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా, సదా సుఖవంతంగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు. ఓం శాంతి.